స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. గడిచిన కాలమంతా మీరు రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించడానికి ఇంకనూ మమ్మలను బ్రతికించి మీ సన్నిధిలోనికి సమకూర్చున్నందుకు స్తోత్రమయ్యా. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రమునైనా. ఇంకా రావలసిన బిడ్డలను త్వరగా తీసుకురండి. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. వాయిద్యములా ఇస్తున్న బిడ్డలను మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. కీర్తన భాగం ద్వారా సాక్ష్యముల ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరు ఎలాంటి అవసరతతో, వ్యాధితో, సమస్యతో, కన్నీటితో, దుఃఖముతో మీ సన్నిధిలోనికి వస్తున్నారు, ప్రతి హృదయాన్ని గమనిస్తున్న దేవానికి స్తోత్రమైనా. బిడ్డలకు అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం మాకందరికీ దయచేయండి. నీ మాటల ద్వారా ప్రతి బిడ్డ బలపరచబడటానికి, ఆదరించబడటానికి, అయ్యా ధైర్యపరచబడటానికి, ఆత్మీయ జీవితంలో ఉజ్జీవించబడటానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తూ మీ దయగలిగిన హస్తములోనికి ఆరాధన అంతటిని కూడా సమర్పించుకుంటూ మీరే మా మధ్యలోనికి ప్రధాన యాజకులుగా, అధ్యక్షులుగా దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరిగించి మహిమను పొందమని ప్రార్థిస్తూ మీ కృపగలిగిన హస్తములోనికి ఆరాధనను సమర్పించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతో పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్తెఫను ఫిలిప్పు ప్రోకోరు నికానోరు తీమోను పర్మెనాసు యూదుల మత ప్రవిష్టుడను అంతియొకయు వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. చాలు. హల్లెలూయా. అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, దేవుని పరిశుద్ధాత్మ పెంతెకొస్తనే పండగ రోజున మేడగదిలో కూర్చున్న అందరి మీద దిగి రావటం జరిగింది. ఆత్మ పొందిన అందరూ అన్య భాషలు మాట్లాడారు. పొద్దుబొడిసి జామైన కాల ఇంకా తెల్లవారక ముందే ఈ గోలగోలగా ఉంది, ఈ పెద్ద శబ్దం వస్తుంది ఏంటి అని చుట్టుపక్కన అందరూ పోగయ్యారు. వచ్చిన వారంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. వీళ్ళేంది గలిలీయులు కదా, మన సొంత భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళేంది దేవుని గొప్ప కార్యాలు మనకు వివరిస్తున్నారు అని రకరకాలుగా అనుకుంటున్నారు. మరి కొంతమంది ఏమో
వీళ్ళు తాగినట్టున్నారు, తాగినోడు కానీ ఈ ఊగినట్టు ఊగుతున్నారు, ఎగిరి పడిపోతున్నారు, ఏదేందో మాట్లాడుతున్నారు. అదేందో మాకు అర్థం కావట్లా. తాగేటట్టుకుంది, ద్రాక్ష రసం ఎక్కువ తాగినట్టున్నారు అని రకరకాలుగా అనుకుంటున్నారు. కూడిన జనం మొత్తంలో కూడా 3,000 మంది ఆ రోజు మారు మనసు పొందారు, యేసు ప్రభుని దేవుడిగా చేర్చుకున్నారు. అంటే మిగతా ఎంతమంది ఉన్నారో మొత్తానికి తెల్లవారుజాము కల్లా ఆ కూడుకున్న మేడగది చుట్టూ 1,000 మంది జనం సమకూడారు. అప్పుడు వీళ్ళందరూ ఆలోచన గ్రహించి ఆత్మలో వివేచించిన పేతురు లేచి నిలబడి, అయ్యలారా, మీరు అనుకుంటున్నట్టు వీళ్ళు ద్రాక్షారసం తాగి మత్తులుగా లేరు. ఆ రోజు యోవేలు ప్రవక్త ప్రవచించినట్లుగా జనులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, అన్య భాషలు మాట్లాడెదరని, మీ వృద్ధులు కలలు కందురు, మీ యవనులు దర్శనాలు చూస్తారని యోవేలు 2:28 ప్రవచనం చెప్పిన రీతిగా ఆ ప్రవచన నెరవేర్పే ఇప్పుడు మీరు చూస్తున్నది జరుగుతుంది. ఆత్మతో నిండి దేవుని ఆత్మ వారిలోనికి వచ్చినందున అన్య భాష మాట్లాడుతున్నారు. అది దేవునికే గ్రహింపవుతుంది. వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నారు కాబట్టి ఇది మనకు అర్థం కాదు. అర్థం కానంత మాత్రాన తాగి మాట్లాడుతున్నారు అనుకోకూడదు, తప్పు అని వివరంగా వాళ్ళతో చెప్పారు. పేతురు వాక్యం చెబుతూనే ఉన్నారు. గ్రహించుకున్న వారిలో 3,000 మంది, అయ్యలారా మమ్మల్ని ఏం చేయమంటారు? ఏం చేసేదే ఉంది? మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోండి, ఆ తర్వాత పరిశుద్ధాత్మని వరం పొందుతారు. సరే అట్టయితే మేము బాప్తిసం తీసుకుంటాం. ముందుకు వచ్చారు 3,000 మంది. ఆ రోజున మారు మనసు పొంది బాప్తిసం పొందేశారు. సంఘం ప్రారంభంలోనే 3,000 మంది అయ్యారు. ప్రతిదినం ఆ రీతిగా ఆ బాధ వచ్చి రావటమో, ఈ సమస్య వచ్చి రావటమో, అసలు సంగతి అర్థం చేసుకుని ఈ యోధా మతంలో మనం ఉన్నాం, ఇది సరి అయినది సత్యమైనది కాదు, పాపానికి క్షమాపణ కావాలా, పరిశుద్ధపరచుకున్న తర్వాతనే మనకి మరణం తర్వాత పరలోకం వస్తుందని అర్థం చేసుకుని అనేక మంది పాత ఆచారాలు, పాత తలంపులు, పాత పద్ధతులు విడిచిపెట్టేసి వచ్చి ఈ 3,000 మందిలో కలుస్తున్నారు. సంఘం విస్తరిస్తూ ఉంది. అందరూ కలిసి ఐక్యంగా కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంత ప్రార్థన అంటే వేరే ఆలోచన లేదు వీళ్ళకి, ఒకటే ఆలోచన ఏంటి? దేవా నీ సన్నిధి మాకు తోడై ఉండాల, ఆమేన్. నీవు మాలోనే నివసించాలా, ఆమేన్. మాకు ఇంకేరే వద్దు. పొలం ఉందా, ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది. గొడ్లున్నాయా, దుష్టంతా వాటి మీదే ఉంటుంది. అయితే మరి ఏం చేయాలా? ఏం వద్దు కానీ నువ్వు కావాలి యేసయ్యా. ఏది ఉన్నా లేకపోయినా నీవు కావాలా. నిన్ను దూరం చేసే ఈ పొలాలు, ఈ స్థిరాస్తులు వద్దయ్యా అని చెప్పి వీళ్ళు ఏం చేశారు? హృదయంలో దేవుని మీద అత్యధికమైన ప్రేమ పెంచుకొని ఇంటికెళ్ళి ఉన్న 30 ఎకరాలు 3 ఎకరాలు 3 సెంట్లో 30 ఎకరాలు ఎంతో కొంత అమ్మి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి మందిరంలో అపోస్తుల పాదాల దగ్గర వేశారు. ఇదేందయ్యా? పొలం అమ్మానండి. అక్కర్లేదు, పొలం నీకు తిండికి కావాలిగా, వద్దయ్యా దన్నమయ్యా, ఏదో ఒక ముద్ద మందిరంలో వండి పెట్టండి, తిని ఏడ పడుకుంటాం, ఏడనే కూర్చుని ప్రార్థన చేసుకుంటాం, భార్య పిల్లలు అందరూ ఇక్కడే ఉంటాం, మందిరంలోనే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ సమాధానం మందిరంలో దొరుకుతుంది. ఇంటికాడ, పొలం కాడ, ఇంకెక్కడెక్కడో గొడ్లు కాడ అవన్నీ మాకు వద్దుగానయ్యా. ఎక్కడా దొరకని ఆనందం, ఆరోగ్యం, ఆశీర్వాదం ఇక్కడ దొరుకుతుంది. దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు కాబట్టి మాకు దేవుడు కావాలయ్యా. సరేలే అక్కడ పడేయండి అంటే అమ్మి తెచ్చిన స్థిరాస్తుల ఆస్తి
ఆ సొమ్ము అన్నీ తెచ్చి అక్కడ పడేశారు. వాళ్ళు అమ్మారు, వీళ్ళు అమ్మారు, వీళ్ళు అమ్మారు, వాళ్ళు అమ్మారు, అందరూ అమ్మేశారు. అందరూ ఒక్క కొండ భోజనం తింటున్నారు. ఆమేన్. ఆ కులం అని ఈ కులం అని లేదు, ఆ జాతి అని ఈ జాతి లేదు, హెచ్చోడని తక్కువడని లేదు. అందరూ ఒక కొండ భోజనం తింటున్నారు. ఐక్యమత్యంగా కలిసి ఒకే ఆత్మతో నిండుకున్నారు కాబట్టి వాళ్ళ మధ్య ఏ విధమైన విభేదాలు లేవు. ఆమేన్. ఐక్యంగా కలిసిపోతున్నారు. హల్లెలూయా. కాలం గడుస్తుంది, రోజులు గడుస్తున్నాయి, సంఘం విస్తరిస్తుంది, చాలా మంది వస్తున్నారు, వేల వేల మంది వచ్చి కూడుతున్నారు. ఈ జనం మంది పెరిగేసరికి మధ్యకి పలసనైందన్నట్టుగా మంది ఎక్కువయ్యేసరికి హెబ్రీల మీదకి ఒక నింద, ఒక నేరం వచ్చింది. ఏమని అంటే వాళ్ళు కూడా యూదులే, కానీ హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గ్రీకు భాష మాట్లాడుతున్న యూదుల్ని హెబ్రీ భాష మాట్లాడుతున్న యూదులు చిన్న చూపు చూశారంట. అది వాళ్ళలో ఎవరినంటయ్యా? ఎవరిని చిన్న చూపు చూశారు వాళ్ళు? హెబ్రీ భాష కాకుండా గ్రీకు భాష మాట్లాడే వాళ్ళల్లో వెధవరాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ భర్తలు చనిపోయారు, వాళ్ళు ఎదవరాలు. ఆమెదేముందలే, ఎదవరాలేగా, పర్వాలేదులే అన్నట్టుగా పప్పుచారు వేసానుగా, మళ్ళీ మాంసం మొక్క ఆమెకు ఎందుకు, ఇంకా వద్దులే తీసేయి, ఆమెకు వేసేది ఏముందలే అని ఆమెని దాటేసి, అయ్యా అయ్యా కొద్దిగా పచ్చడన్ని నెయ్యి, పప్పుచారు వేసి ఇలా ఎట్ట చదువుగా తినిపా అని చిన్న చూపు చూస్తున్నారు. పక్కనున్న హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళకేమో 2 గంటలు మాంసం కూరేసి 1 గంటన్న ఆ పక్కనే కూర్చున్న వెధవరాలు గ్రీకు భాష మాట్లాడే స్త్రీ, ఆమెకు 1 గంటన్న ఇయ్యచ్చుగా. అయ్యేలా ఇందాక ఎవరు ముందు పంపకంలో ముందు బంతిలో వడ్డన చేస్తూ సాంబార్ వేశారుగా, ఆ సాంబార్తో తిను. అదేందయ్యా, నేను కూడా మనిషినే కదా, అరబాకు నోరు మూసుకో అని చెప్పి దాటేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకని అలా అంటే వాళ్ళు గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు. హెబ్రీ భాష మాట్లాడుతున్న ఈ యూదులకేమో సమృద్ధిగా తృప్తిగా పంచుతున్నారు. గ్రీకు భాష మాట్లాడే వాళ్ళనేమో చిన్న చూపు చూసి, వాళ్ళు ఎదవరాలే కదా, ఇల్లు ఎదవరాలే కదా అంటే మిగతా వాళ్ళందరికీ న్యాయమే జరుగుతుంది. అన్యాయం జరుగుతుంది ఎక్కడ అంటే గ్రీకు భాష మాట్లాడుతున్న హెబ్రీలకి చిన్న చూపు చూస్తున్నారు. ఎదవరాళ్ళు కదా, ఇంకా గౌరవించాలా, ఇంకా ప్రేమగా చూడాలా. ఏంటి కథ, కారణం ఏంటి అని అంటే, ఎందుకు జరుగుతుంది ఇట్టా అంటే దేవుని పరిశుద్ధాత్మగా నా వ్యక్తిలో ఉంటే భేదం చూపించలేరు. ఆమేన్. దేవుని ఆత్మ వ్యక్తిలో ఉంటే ఎదవరాళ్ళంటే చిన్న చూడకూడదు. ఎందుకని? వాళ్ళ పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. వాళ్ళ తండ్రి లేని వాళ్ళు, ఎదవరాళ్ళు, దిక్కు లేని వారి పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడన్న సంగతి గ్రహింపు, జ్ఞానం, వివేకం ఆత్మ పొందిన వారికి అర్థమైద్ది. దేవుని పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తికి ఏది తప్పో ఏది ఒప్పో గ్రహింపు వస్తుంది. రాను రాను ఏం జరిగిందంటే దేవుని ఆత్మ లేని, పరిశుద్ధాత్మ పొందని కొంతమంది వడ్డనకి లేచారు. ఈ వడ్డన కాడ తేడా జరుగుతుంది. చిన్న చూపు చూస్తున్నారు. గ్రీకు భాష మాట్లాడే వెధవరాళ్ళకి సాలినంత అన్నం పెడతల్లా, సరిపోయి అంత కూర వేయట్లా, అందరూ తెచ్చి అక్కడే వేస్తున్నారు. పేదవాడు ఒకటే, దరిద్రుడు ధనవంతుడు అందరూ ఒకటే, అందరూ ఒకే కొండ భోజనం తింటున్నారు. అట్టటప్పుడు వడ్డన కాడ తేడా జరిగింది. వడ్డించేటప్పుడు వీళ్ళని మాత్రమే చిన్న చూపు అందరూ చూడలేరు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆత్మ పొందని వాళ్ళు ఉన్నారే, వాళ్ళ వల్లనే ఇట్లాంటి తేడాలు వస్తాయి. పరిశుద్ధాత్మ లేదు కాబట్టి పవిత్రమైన తలంపు, పరిశుద్ధమైనటువంటి గ్రహింపు, సరైన జ్ఞానం, వివేకం ఉండదు కాబట్టి ఆత్మ లేనివాడు ఆత్మ సంగతులు గ్రహించలేడు, అర్థం కాదు, అతనికి అంత వెర్రితనంగా ఉంటుంది.
హల్లెలూయా. వెర్రితనంగా ఉంటుంది, తిక్కతరాగా ఉంటుంది. ఆత్మ పొందిన వ్యక్తికి ఏమో అర్థమైంది. వాళ్ళకు ముందు జాగ్రత్తగా తెలిసిపోద్ది ఆమె మొదలే ఎదర్రాలు. ఆమె గ్రీకు భాష మాట్లాడితే మనకేంటి, హిబ్రీ భాష మాట్లాడితే మనకేంటి, కానీ ఆమె ఎదర్రాలు. దేవుడు ఆమె పక్షాన ఉంటాడు. ఆమెకి అన్యాయం చేయకూడదు, ఆమెని చిన్న చూపు చూడకూడదు. భర్త లేడు కదా, వచ్చి నన్ను ఎవడు అడుగుతాడు, ఆమె ఏం అడుగుద్ది అని చెప్పి చిన్న చూపు చూడకూడదు. ఆత్మ పొందిన వ్యక్తికి ఆ గ్రహింపు వస్తుంది, ఆ జ్ఞానం ఉంటుంది, ఆ వివేకం ఉంటుంది. కాబట్టి వేరు బంధం లేరు. హల్లెలూయా. అందుకని అర్థం చేసుకొని నేరుగా వాళ్ళు ఏం చేశారంటే అపోస్తుల కాడికి వచ్చి చెప్పారు. ఈ 12 మంది అపోస్తులు అందరూ ఒకసారి ఉంటే, అయ్యలారా, గ్రీకు భాష మాట్లాడుతున్న ఎదర్రాల్లో మాకు అన్యాయం జరుగుతుందండి. అయ్యో అట్టాగమ్మా, సరే మేమైతే ఆత్మపూర్ణులమైన మేమే మీకు వడ్డం చేసి అన్నం తిన్న కంచాలు ప్లేట్లన్నీ కడిగి మళ్ళీ వాక్యం మేమే చూసుకుని వాక్య పరిచర్య మేమే చేసి అందరు రోగులకి మేమే ప్రార్థన చేసి అన్నీ మేము చేయాలంటే మాకు కూడా కష్టమే కదా. మరి ఎట్ట చేయాలా? ఆత్మ పొందని పరిశుద్ధాత్మ అభిషేకం లేని ఇలానే వడ్డనకి నిలబెడతామే పొరపాటు అయిపోయింది. చిన్న చూపు చూస్తున్నారు. క్రమం కాదు, అది దేవుడు ఇష్టపడే పని కాదు. అయితే మరి ఏం చేద్దాం? అప్పుడు అపోస్తులు అన్న మాట ఏంటే, అయ్యలారా, మీలోనే ఎవరెవరైతే పరిశుద్ధాత్మ పొందారో, ఎవరైతే జ్ఞానంతో నిండి ఉన్నారో, ఎవరైతే సమాజంలో మంచి పేరు సంపాదించుకొని ఉన్నారో, అట్టటాలని ఒక 7 మీరే ఎంపిక చేయండి. ఎవరిని ఏర్పాటు చేస్తారు? 1, దేవుని పరిశుద్ధాత్మతో ఫుల్గా నిండి ఉండాల. 2, జ్ఞానం కలిగిన వ్యక్తి అయి ఉండాల. కొంతమందికి జ్ఞానమే ఉండదు, కొంచెం ఉన్న జ్ఞానం కూడా ఉండదు, పిట్ట మెదడంత మెదడు కూడా ఉండదు. అస్సలు పూర్తిగా జ్ఞానం అనేదే ఉండని వాళ్ళు ఉంటారు. అట్టటి వాళ్ళని పెడితే ఎట్లా? కుదరదు. అలాంటి వాళ్ళు వద్దు. జ్ఞానంతో నిండుకున్నవారు అయి ఉండాలి. ఏ జ్ఞానం? కొంతమందికి లోక జ్ఞానం ఉంటుంది, దరిద్రపు జ్ఞానం, పనికి వాళ్ళ జ్ఞానం ఉంటుంది. ఉదాహరణకి వాళ్ళు తెచ్చింది 2 కేజీలు, మంది మరింత మంది ఉన్నారు. ఆ 2 కేజీల లడ్డో 3 కేజీల లడ్డో తలా కత్తి పెంచమంటే ఊడికి అందరికి పనిచేసామనుకో, ఆఖరికి నాకు ఏమి దొరకదు, కొద్దిగా మిగిల్చుకోవాలా నేను అని ఒక్కొక్క లడ్డుని ఎరగదీసి 2 తుంపులో 3 తుంపులు చేసి తలా కత్తి పెట్టి చివరికి కొద్దిగా 1/2 కేజో కేజో మిగిలింది. దాన్ని పక్కన పెట్టి కనపడకుండా అందరూ పోయిన తర్వాత తను తినాలని, తృప్తిగా నేను తినాలని అది దాచిపెట్టేశా. హల్లెలూయా. ఏం సరిపోయిందా? సరిపోయిందిరా, ఎట్టకట్ట సర్దేశాంలే. ఏంది నేను తెచ్చింది అందరికి సరిపడా లడ్డు వచ్చుద్దని కదా అందరికీ తెచ్చాను. లేదా సగమే పెట్టింది మాకు, సగం సగం తుంచి పెట్టారు. లడ్డు తుంచి వాళ్ళకొకరికి ఇలాగొకరికి కొద్దిగా ఇటు కొద్దిగా పెట్టారు. అయ్యో లెక్క చేసి నేను మొత్తానికి 3 కేజీలు అయితే అందరూ సరిపోతాయని మనిషికి లడ్డు వచ్చి తెచ్చానే, అట్టట్ట జరిగింది. హల్లెలూయా. పంచిన వాళ్ళు దాచిపెట్టుకున్నారు, తర్వాత కొద్దిగా తృప్తిగా వాళ్ళ కడుపు నిండా తిందామని దాచిపెట్టారు. అట్టనా? ఏందంటే ఇది ఏ జ్ఞానం? దరిద్రపు జ్ఞానం. కావాలంటే 200-300 పెడితే కేజీ లడ్డు వస్తాయి. హల్లెలూయా. చికెనే అనుకో, చికెనే తినాలనుకో, బకెట్కి చికెన్ పక్కన పెట్టి దాచి పెట్టకుండా ఆ తోటం అంతా అయిపోయినాక మళ్ళీ ఇంటికి పోయి 7 కేజీలు చికెన్ తెచ్చుకొని భార్య భర్త కూర్చొని తెల్లారుజులు తినండి. ఏమన్నా ఎవరన్నా ఏమన్నా అంటారా? వెంకటరత్నమ్మ ఏమన్నా అంటారా? ఎవరు ఏమనరు. కడుపు పట్టినంత తిను, తెల్లారిందాక తింటనే కూర్చోండి. హల్లెలూయా. కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటి? చిన్న చూపు చూస్తున్నారు.
ఏ జ్ఞానం అంటే ఇది దరిద్రపు జ్ఞానం. అయ్యో ఇది దేవుని సొమ్ము, ఇది దేవుని పిల్లలుగా పెడుతున్నా, వేస్ట్ కాకూడదు. ఒక చిన్న మొక్క కింద పడినా ఎత్తి 12 గంపలు ఎత్తేసి పక్కన పెట్టారు. ఆమేన్. ప్రభువు చెప్పాడు వ్యర్థంగా పోకూడదు. ఆ పడిన మొక్కలన్నీ, మిగిలిన మొక్కలన్నీ పోగు చేయమంటే మొత్తం పోగు చేస్తే ఎన్ని గంపలైనాయి? 12 గంపలైనాయి. వృధా కాకూడదు, వేస్ట్గా పోకూడదు. అది దేవుడి బిడ్డలు దేవునికి ఇస్తున్నాం అని చెప్పి తెచ్చినటువంటి గింజలవి. దేవుని పిల్లలు తింటే నాకు దేవుడు దీవెన వస్తుందని, దేవుని కోసం అని, దేవుడికి ఇస్తున్నామన్న మంచి మనస్సుతో దేవుని పిల్లలు తెచ్చిన కూరగాయలు అయ్యి వేస్ట్ చేయకూడదు, పారేయకూడదు. హల్లెలూయా. కాబట్టి అట్లాంటి దరిద్రపు జ్ఞానం కాదు, దేవుని జ్ఞానంతో నిండి ఉండాలి. ఒకటి, పరిశుద్ధాత్మతో వ్యక్తి నిండి ఉండాలి. 2, దేవుని జ్ఞానంతో నిండి ఉండాలి. 3, మంచి పేరు ఉండాలి ఆ వ్యక్తికి. హల్లెలూయా. వంటకి ఎవరిని నిలబెడతాం, వాళ్ళకి మంచి పేరు ఉండాలి. మంచి పేరు పొందిన వాళ్ళు అయ్యండి. ఫలానా మనిషి అనగానే ఆమెకేమమ్మా, ఆయనకేమయ్యా దండం పెట్టచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో సినిగిన గొడ్డలేసుకొని అడుక్కుంటా వస్తే అవతల బజార్లో మనిషిని యువతల బజార్కి ఇంటికి తీసుకెళ్ళి దాపుడు కానీ దాచుకొని పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు పోయేటప్పుడు కట్టుకునే బట్టలు ఉంటాయే, ఆ బట్టలు కట్టబెట్టి కడుపునిండా తిండి పెట్టి జాగ్రత్తగా పోయిరమ్మని అడుక్కునేవాడిని అంత గౌరవంగా పంపించే అలాంటి మహానుభావులు వాళ్ళకేమయ్యా మంచోళ్ళు. అటు మంచి పేరు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఆపదంటే ఆ ఇంటికాడ అక్కడ వాళ్తుంది ఆమెకేమయ్యా నొప్పులు పడుతుంది, అర్ధరాత్రి ఊరు రాలా. ఆమెకు తెలిసింది అడవుడిగా వెళ్ళిపోయి ఆ అమ్మాయి కానుపోయేదాకా అక్కడే ఉండి పాత కోకలు ఏమైనా ఉంటే బాగుండు. పిల్లోడు పుట్టాడు కానీ పొత్తిగొడ్లో పెడతానికి పాత చీరలు ఏమి లేవు. అమ్మ నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడే వస్తానుండు అని ఇంటికి పోయి 2-3 పాత కోకలు తీసుకొచ్చి పొత్తిగొడ్లకు పెట్టు పిల్లోడికి. హల్లెలూయా. చలి, ఎముకలు కొరుకు తినే చలిలో కూడా పరిచర్య చేసి కావలిస్తే డబ్బులు ఇచ్చి ఏమేం కావాలో తెచ్చుకోమని చెప్పి కొన్ని తెచ్చి ఇచ్చి ఓదార్చి ప్రేమ చూపించేటువంటి మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళే పంపకానికి పనికొస్తారు. హల్లెలూయా. కాబట్టి అపోస్తలులు చెప్పిన మాట ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మతోనూ జ్ఞానంతోనూ నిండి ఉండాల. అలాంటి వాళ్ళు మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళలో 7గురిని ఎంపిక చేయండి, వాళ్ళని నా దగ్గర తీసుకురండి అని చెప్పారు. సరేనని చెప్పి వారిలో ఎంపిక చేశారు. ఎవరెవరు వాళ్ళు? 7గురిని ఎంపిక చేసుకున్నారు. 1 స్టెఫెను, 2 ఫిలిప్పు, 3 ప్రోకోరు, 4 నికాలోను, 5 సీమోన, తీమోను, తర్వాత 6 పర్మేనాసు, 7 నికోలాసు. ఈ 7గురిని తీసుకొచ్చి అక్కడ పెడితే వాళ్ళ మీద చేతులుంచి అభిషేకించారు. ఆత్మపూర్ణులైన వీళ్ళు పంపకం మొదలుపెట్టారు. సంఘం విస్తరిస్తుంది, మంది పెరిగారు, సంఖ్య విస్తరించిపోయింది. 100 దాటి 1000 దాటిపోయి ఎంతోమంది అక్కడ అన్నం తింటున్నా ఎక్కడ ఇంత రిమార్కు నాకు తక్కువ వేశారు, మొక్క ఇలా ఒట్టి సారే వేశారు. హల్లెలూయా. ఆ పక్క ఆయనకేమో ఎద్దిని చూసి మేత అన్నట్టు పక్క ఆయనకేమో 2 గంటలు వేశారు, నాకు 1 గంట వేశారు. హల్లెలూయా. ఇట్లాంటి తేడా రాకుండా సంఘం అంతా సంతోషంగా ఆనందంగా సాగిపోతుంది. ఎందుకంటే ఆత్మపూర్ణులైన వాళ్ళే పరిచర్యలో పరిచారం చేయటానికి, పంపకం చేయటానికి నిలబడ్డారు. అపోస్తలులు అయితే వాక్యం చదివి
వాక్యం ధ్యానించి, వాక్యం బోధించి పరిచర్య చేసే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. పరిచారకులు వాళ్ళు చేసే పనిలో వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఈ పరిచారకులు అంటే ఆషామాషి వాళ్ళని నిలబెట్టాల. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, స్టెఫెన్ నిలబడితే ఏం జరిగిందంటమ్మా శారమ్మ? స్టెఫెన్ నిలబడితే ఏం జరిగిందంట చెప్పరు? ఇప్పుడు స్టెఫెన్ నిలబడితే ఏం జరిగింది? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఆయన ద్వారా జరిగిన గొప్ప కార్యాలు, మామూలు కార్యాలు కాదు. ఆయనలో ఉన్న ఆత్మనంట ఎవరూ ఎదిరించలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ స్టెఫెన్ ద్వారా జరిగిన కార్యాలు విశేషమైన గొప్ప కార్యాలు జరిగినాయి. ఎవరు ఈయన? సేవకుడా? పాస్టర్ గారా? అపోస్తులుడా? కాదు. అన్నం వడ్డించే పరిచారకుడు, పరిచర్య చేసేవాడు. అన్నం వడ్డించే పరిచారకుడు ద్వారానే అన్ని అద్భుతాలు జరుగుతుంటే మరి పాస్టర్ల ద్వారా ఇంకేంటి జరగాల? హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి హల్లెలూయా. పక్కన వాళ్ళు పలకరించి చెప్పండి, పరిచర్య చేసే నీ ద్వారా అద్భుతాలు జరగాల. కాబట్టి ఆత్మపూర్ణులైతే అప్పుడు ఏం జరుగుతుంది? అద్భుతాలు వెంబడిస్తాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు కళ్ళ ఎదుట మనం చూస్తానికి వీలు కుదురుతుంది. హల్లెలూయా. స్టెఫెను గురించి ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యంలోని 6వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. మాటలాడుట యందు 8వ వచనం కూడా చూడమ్మా. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయిస్తూ ఉండేను. ఇప్పుడు 10వ వచనం చదువు. మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి. అప్పుడు చాలు హల్లెలూయా. కాబట్టి అలాంటి ఎవరు ఎదిరించలేని ఆత్మతో నింపబడ్డాడు. సూచక్రియలు, మహత్కార్యాలు అన్నం వడ్డించే పరిచారకుని ద్వారా జరుగుతూ వచ్చాయి. కాబట్టి చివరికి ఆయన ద్వారా జరిగిన కార్యాలు చూసి ఓర్వలేక ఆయన చంపేద్దాం అనుకొని చివరికి రాళ్లతో కొట్టి చంపే స్థితికి వచ్చేసింది. 15వ వచనం చూడండి. సభలో కూర్చున్న వాళ్ళందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలే కనపడిందంట. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, వందనాలు. ఎవరైనా నీ ముఖం కలిసిస్తే దేవదూత ముఖం లాగానే కనపడుతున్నావా? హల్లెలూయా. అబ్బా, నీ ముఖం చూస్తుంటే అసలు దేవదూతం చూసినట్టుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టుండాలంట? నీ ముఖం పక్కవారు చూసేవారికి దేవదూత ముఖం లాగా కనపడాలి. ఎందుకని? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండి ఉన్నావు కాబట్టి, మంచి పేరు సంపాదించి ఉన్నావు కాబట్టి నీ ముఖం దేవదూత ముఖం లాగా ఉండాలి. పక్క వాళ్ళతో చెప్పండి, దేవదూత ముఖం లాగానే వెలుగుతుందా? దివిటి వలే మండుతుందా? ఎట్టుందంట? మసిపూసిన మంగళం వల్లే మాడిపోతుందా నీ ముఖం? అడగండి, పక్కన వాళ్ళు అడగండి, పర్లేదు. కొంతమంది ముఖాలు ఇప్పుడు చూసిన మాడిపోయి ఉంటాయి. ఎందుకని? ఆ మంచి కోక తెచ్చుకుంది, నాకు మంచి కోక లేదు, అందుకే మాడిపోయా. వాళ్ళు ఈరోజు మాంసం కూర తెచ్చి వండుకున్నారు, బరీగా తింటున్నారు. తినండి, బాగా తినండి.
నువ్వు కూడా కష్టపడి పని చేస్తే సోమరపోతులాగా కాకుండా, ఒళ్ళు దాచుకునే వ్యక్తివిగా కాకుండా కష్టపడి పని చేస్తే చేతి నిండా డబ్బులు అందుతాయి. వాళ్ళు 2 కేజీలు మటన్ తెచ్చుకుంటే నువ్వు 10 కేజీలు మటన్ తెచ్చుకుని తినొచ్చు కదా. పని చేయకుండా, ఏ పని బాటకు పోకుండా అన్నం తినొచ్చా? పక్కన వాళ్ళని అడగండి. పని చేయకుండా అన్నం తినొచ్చా? మరి ప్రతిరోజు పనికి వెళ్తున్నావా? పనికి పోకపోతే ఏమంటారు? పనికి పోకుండా అన్నం తినటానికి అర్హత నీకు లేదు. పని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సోమరిపోతులకి పరలోకం లేదు. హల్లెలూయా. కష్టపడి పని చేయాలి. పని చేస్తే చేతి నిండా డబ్బులు ఉంటాయి. చేతి నిండా డబ్బులు వస్తే కడుపు నిండా కూడు దొరుకుద్ది. కావలసిన బట్ట కొనుక్కుంటావు, కావలసిన చక్కటి ఇల్లు కట్టుకుంటావు, నీకు అవసరమైన అన్నీ కొనుక్కోగలుగుతావు. హల్లెలూయా. ముఖం మాడిపోద్ది. ఎందుకు అంటే నాకు లేదు, ఆయనకు ఉంది. హల్లెలూయా. నాకు లేదు, ఆయనకు ఉంది. అందుకు ఆయన కళ్ళు చూసేసరికి ముఖం మాడిపోయా. ఎందుకు మాడిపోయేది? ఎందుకు? నీకు అంత కర్మేం బట్టే వాళ్ళని చూసి నువ్వు ముఖం మార్చుకునేది ఎందుకు? హల్లెలూయా. ఒకసారి ముఖం మార్చుకుంటూ వచ్చాడు ఒక ఆయన. ఏం పిలిచి, ఏమయ్యా ఏం చేస్తున్నావు అన్నాడు. దేవుడే వచ్చి అడుగుతున్నాడు, కయ్యోను నీ ముఖం ఏమైందంట? చిన్నపుచ్చుకున్నావేంది? ముఖం చిన్నపుచ్చుకున్నావేంది? సత్క్రియ చేసిన ఎడల, మంచి పని చేసి ఉన్నట్టయితే నువ్వు ముఖం ఎత్తుకునేవాడి, తల పైకి ఎత్తుకునేవాడివే, ముఖం ఎలుగుతూ ప్రకాశిస్తూనే ఉండేదే. సత్క్రియ చేయని ఎడల వాకిట్లోనే పాపం పొంచి ఉన్నది. మంచి పనులు కానీ చేయకపోతే పాపం పొంచి ఉంది, అది నిన్ను ఏలుబడి చేస్తుంది. పక్క వాళ్ళతో చెప్పండి, మంచి పని చెయ్యకపోయావంటే వాకిట్లోనే పాపం పొంచి ఉంది, అది నిన్ను ఏలుబడి చేస్తుంది, అంటే పాపంలోకి దించుద్ది. మరి ఎట్ట చేయాలి? పాపం చేయకుండా ఉండాలంటే సత్క్రియ చెయ్యాలి, అంటే మంచి పని చేయాలి. ఏం మంచి పని? కుళ్ళుకొని వ్యసనపడి మొహం మార్చుకొని మొహం చిన్నపుచ్చుకుని అవన్నీ మానేసి కష్టపడి పని చేయాలి. కడుపు నిండా తిను, మిగిలింది దాచిపెట్టి మురగబెట్టి పారేయగాకు. ఆకలిగా ఉన్న ఎవరో, యోగ్యత కలిగిన వ్యక్తి ఎవరో, ఎవరికి ఇయ్యొచ్చో ఆ వ్యక్తికి తీసుకెళ్ళి పెట్టు. హల్లెలూయా. ఆకలిగా ఉన్న ఆమె ఏం చేస్తుంది? అమ్మ మంచి టైంలో తెచ్చిపెట్టిందమ్మ, నీరసం వచ్చింది, చెవులు దమ్ములు పట్టినాయి, అన్నం లేదు, ఎట్ట చేయాలి? ఆకలి ఎత్తుంది అనుకుంటుంటే టయానికి ఆ అక్క తీసుకొచ్చి ఇచ్చింది. గిన్నెడు అన్నం కడుపు నిండా తిన్నాను, ఆ తల్లి కడుపు చల్లగా ఉండాల అని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే రైట్ టైంలో, సరి అయిన సమయంలో నువ్వు ఆకలిగా ఉన్న ఆమెకు అంత అన్నం పెట్టావు. ఆమె వాళ్ళు కడుపు నిండా దీని వచ్చిన వాళ్ళకి తీసుకెళ్ళి మంచి భోజనం, ఖరీదైన భోజనం పెట్టినా ఆ పెట్టిందిలే ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. లెక్కలోకి రాదు. ఆల్రెడీ ఆయన తిన్నాడు, కడుపు నిండింది. కడుపు నిండి ఆయనకి నువ్వు ఏది పెట్టినా లెక్కలోకి రాదు. అవసరంలో ఉన్న వ్యక్తికి, అక్కరలో ఉన్న వ్యక్తికి, సరైన సమయంలో ఆ వ్యక్తికి నువ్వేది చేసినా అది విలువగా, గౌరవంగా, ఘనంగా ఉంటుంది. ఆమేన్. సరైన సమయంలో ఒకసారి ఏల్పూర్ వెళ్ళాం. తల్లి బిడ్డలు అందరూ కలిసి మాట్లాడుకున్నారు, మందు దాగి చచ్చిపోదామయ్యా అని. ఎందుకు? ఆమె చూస్తే 25 ఏళ్ళ నుంచి మంచంలోనే ఉంది. ముడ్డి గడిగి మూతి గడిగి అన్నం తినిపించి బట్ట కట్టి భర్తే అన్ని పనులు చేస్తూ వచ్చాడు. కూతురు ఉందంటే ఆ కూతురికి అల్లుడికి ఇచ్చి చేస్తే అక్క కొడుకు బాగా చూసుకుంటాడు, మేనల్లుడు మా పిల్లని బాగా సాగుతాడంటే 2 పిల్లలు పుట్టాక ఈ తిక్కలద నాకు వద్దని తీసుకొచ్చి పిల్లల్ని, తల్లిని తెచ్చి ఆడపడేసి వెళ్ళిపోయాడు. భారం అంతా తండ్రి మీద పడింది, ఈదలేకపోతున్నాడు. ఈ పిల్లనన్న పనికి పంపిస్తే 2వ రోజు నీకు దన్నం అమ్మా, నువ్వు రావద్దు,
ఇవాళ కూలి ఇవాళ తీసుకుని జాగ్రత్తగా ఇంటికి పో, రెండో రోజు మా కూలికే వద్దమ్మా, మా షేరు పనికే రావద్దు అంటున్నారు. అంత తెలివిగల పిల్ల. ఆ పిల్ల కూడా ఇంటికాడే ఉంటుంది. పిల్లని వాళ్ళిద్దరు మనవ సంతానాన్ని భార్యని ఒక్కడ సాకాల. ఆ వైద్యంలో 10 రోజులు ఆయనకి పక్షవాతం వచ్చింది. అటు ఆయన మంచం, ఇటు ఏమో ఒక మంచం. లాగలేము ఈదలేము అని ఏడుతున్నారు. సరే, దేవుని మహాదయ వల్ల అందరూ ప్రార్థన చేశారు. ఆయన పక్షవాతం నుంచి త్వరగా కోలుకున్నాడు. బాగుపడి లేచి పనికి వెళ్తున్నాడు. ఇల్లు మొత్తం కారుతుంది, శాంతం. ఎప్పుడో సతికిన పడే తట్టు ఉంది. అది పైన పడి సావక తలికే ముందు దాగి సద్దామని రెడీ అవుతున్నారు. ఆ టయానికి మేము వెళ్ళాం. దేవుడు ఏదో ప్రేరేపించినట్టు అక్కడికి వెళ్ళి, ఏమ్మా ఎట్టున్నారు, ఏందయ్యా అంటే ఏడుతున్నారు. ఇదే మీకు చివరి సూపులు అవుతాయి అయ్యా, ఈసారి మీరు వచ్చేళ్ళకి మేము ఉండం. మందు తాగి అందరూ ఒక్కసారి చచ్చిపోతాం, ఇంకా లాగలేము, మా బండి కష్టంగా ఉంది. హల్లెలూయా. వద్దు, ఆ పని చేయొద్దని ఓదార్చి చెప్పి మళ్ళీ వచ్చితే బ్రదర్లు సిస్టర్లు అందరూ కదిలారు. తల కాస్తేసి 4 రేకులు వేసేసి అప్పుడు కాస్త బియ్యం కూరగాయల సరుకులు ఇచ్చేస్తే దేవుని మహాకృపలు వాళ్ళు నేటికి సజీవంగానే ఉన్నారు. ఆమేన్. సరి అయిన సమయంలో మనం చేసిన సహాయం అది మంచి ఫలితాన్ని ఇచ్చింది. పక్క వాళ్ళంతా గమనించి ఒక సాక్ష్యం నిలబడింది. దేవుని ప్రేమ అట్టుంటుందని అర్థం చేసుకుని ఆ ఎదురింటి అబ్బాయి పోలీసు ఆయన మారిపోయాడు. 50,000 తీసుకొచ్చి కానుకకు మొదటగా ఇచ్చాడు. 6 లక్షలు ఇల్లు కట్టాడు. ఇంట్లో భార్య వచ్చింది, అలిగిపోయిన భార్య వచ్చింది, కూతురుని చదివించుకుంటూ ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఏందయ్యా రావట్లేదంటే, వస్తానన్న, కొద్దిగా బిజీ పని, నేను మళ్ళీ వస్తాను అంటున్నాడు. హల్లెలూయా. సరైన సమయంలో మనం చేసిన పని ఒక సాక్షార్థంగా నిలబడింది. ఇక ఆ ఇంటికి ఇంక మనం మిగిలి ఉన్న పని ఇంక లెట్రూమ్ బేషన్ ఒకటి, ఒక 3 డోర్లు పట్టించుకోలేదు. ఈ మధ్య ఆ పని ఈ పని అటు ఇటు విజిటింగ్కి వెళ్తా, నేను అటు వెళ్ళలేదు. నేను అమ్మన్నట్లు ఫోన్ చేశారు. క్రిస్మస్ నాటికి ఆ బేషన్ బిగిచ్చి చిన్న కోటం పెడితే మేము సంతోషంగా ఆ ఇంట్లోనే ఉంటామన్నా అంటున్నారు. ఒక 3 డోర్లు, ఆ లెట్రూమ్ బేషన్ ఒకటి. ప్రార్థన చేయండి, దేవుడు ఏదో కాకిని కదిలిస్తే ఆ కాస్త కూడా అయిపోద్ది. ఒప్పుకున్న పని, చేస్తూ వచ్చిన పని పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి, ప్రభావతి ఆమె పేరు, ఆయన పేరు నాగయ్య. దేవుని మహాకృప వల్ల పట్టుకున్న పని పూర్తిగా చివరి దశకు వచ్చింది, అయిపోయింది. ఆ కొంచెమే ఆ 3 డోర్ల కోసం ఎవరైనా ప్రేరేపించబడి నేను కూడా ఒక మంచి పని, ఆ ఇల్లు ఉన్నంతకాలం నేను ఇచ్చిన తలుపు అక్కడే మిగిలిద్ది, ఉంటే మంచిది అనుకున్న వాళ్ళు ప్రేరేపించబడితే 3కి 3 తలుపులకి అవకాశం ఉంది. లెట్రూమ్ ఎత్తుపేట ఆమె కూర్చోలేదు కాబట్టి ఎత్తుపేట లెట్రూమ్ బేషన్కి ఇంకెవరైనా అవకాశం ఉంటే చూడవచ్చు. ఒక్క వ్యక్తే ఆమె తెచ్చింది, కానీ వస్తువు మాత్రం ఇంకా చదరలా, చెడిపోయేది కాదు. అది మందిరం ఉన్నంత కాలం ఆ పులిపీఠం అక్కడే ఉంటుంది. కాబట్టి అవకాశం దొరికినప్పుడు మంచి పని చేయాలి, సత్క్రియ చేయాలి. ఆకలిగా ఉన్నవాడికి అంత అన్నం, బట్టలు లేని వారికి ఒక జత బట్టలు, అక్కర కలిగిన ఇబ్బందిలో ఉన్న వారికి సరైన సమయంలో ఒక్క 10 రూపాయలు మనం ఇచ్చింది అది పరలోకంలో రాయబడుతుంది. ఆమేన్. వడ్డీకి ఇచ్చావు ఇవ్వకూడదు, కానీ వడ్డీకి ఇచ్చావు, సంపాదించావు, కూడబెట్టావు, పొలాలు కొన్నావు, ఇల్లు కొన్నావు, ఏదేదో కొన్నావు. ఎన్నికిడితే ఏమన్నా తీసుకెళ్తామా? ఏది రాదు, అన్నీ ఇక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఒట్టి చేతులతో వచ్చాము, ఒట్టి చేతులతోటే ఏంది చెప్పట్లేదు, ఏదో ముక్కు వేసరన్నా తీసుకెళ్ళకపోతానా అన్న ధీమాతో ఉన్నట్టున్నారు వాళ్ళు. చెప్పట్లా, పక్కలుగా చెప్పండి, నువ్వు ఒట్టి చేతులతో వచ్చావు, ఒట్టి చేతులతోటే పోతావు. పోక తలికే కొన్నైనా మంచి పనులు చెయ్యి. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ వస్తుంది కనుక దాదాపు అందరు క్రిస్మస్ పనుల్లో పడతారు. ఆ క్రిస్మస్ రోజు అందరు కొత్త బట్టలు తెచ్చుకుంటారు. ఆ టైంలో ఆలోచించి ఒకళ్ళ మనసులో అనుకోండి,
వాళ్ళు దరిద్రులు, దిక్కులేని వాళ్ళు, అనాథులు, వాళ్ళకి బట్టలు కొనుక్కునే స్తోమత లేదు. ఆ వ్యక్తికి నేను ఒక జత బట్టలు తీయాలా అని మనసులో ఊహించుకోండి. క్రిస్మస్ రోజు మీ ఇంటిళ్ళపాతి మీరు బట్టలు కొనేటప్పుడు వాళ్ళకి కూడా ఒక జత బట్టలు తీసుకెళ్ళి ఇచ్చిరండి. మైకి పెట్టి గోల చేయగాకండి. నీకు తెలుసా వెంకటరత్నమ్మ, నేను పలానా వాళ్ళకి చీర కొనుక్కెళ్ళా, ఎంత తెలుసా, 150 రూపాయలు. అబ్బో ఎంగాంగ ఇచ్చింది, 150 రూపాయల చీర పలానా వాళ్ళకి ఇచ్చి వచ్చిందంట. కనపడ్డ వాళ్ళందరికీ సాటింపేస్తుంది. సాటింపేది ఇక్కడ వరకే కానీ పరలోకం రాయబడదు. నీకు తెలుసా నేనేం చేశాను? ఎలా ఏం చేసావు? మందిరం మొత్తం నేనే ఊడ్చాను. ఊడ్చావా? ఊడ్చా. అబ్బో చాలా గొప్ప, మంచి పని చేసావే. పరలోకంలో అది రాయబడదు. జీతం దేవుడి కాడ నీకు రాదు. వచ్చే ఆశీర్వాదం, వచ్చే గొప్ప మెప్పు మనుషుల మధ్య వచ్చింది కనుక దేవుడి కాడ రాదు. మెప్పు ఇక్కడ కావాలా, అక్కడ కావాలా? అడగండి. జారి పక్క వాళ్ళకి చెప్పావా, అంతే సంగతులు. పరలోకంలో ప్రతిఫలం నీకు రాదు, ఇక్కడే వచ్చేసింది. కాబట్టి మనం ఏం చేయాలంటే సత్క్రియ చేయాలి, మంచి పని చేయాలి. చేతనైన వరకు, సాధ్యమైనంత వరకు మన దగ్గర ఉన్న దాంట్లోనే నువ్వు కడుపు నిండా తిను. కడుపు మాల్చుకునే పెట్టమని చెప్పట్లా, కడుపు నిండా నువ్వు తిను. మిగిలింది ఆకలిగా ఉన్న వ్యక్తికి అంత అన్నం పెట్టు. హల్లెలూయా. ఎంత బంగారం ఇయ్యి, ఇంకా చాలు అంటారమ్మా, అనరు. ఎంత సంచి డబ్బులు కట్ట తీసుకెళ్ళి ఇచ్చేయి, ఇంక చాలయ్యా అంటారా? అనరు. ఇంకేమైనా ఉంటే ఇయ్యి అంటారు. అంత అన్నం పెట్టు. అయ్యే చాలమ్మా, ఇంకొద్దమ్మా. ఏమా మరేమమ్మ, మనిషిని తృప్తిపరిచి చాలు అనిపించగలం అంటే ఒక్క భోజనం కాడ మాత్రమే. అంత అన్నం తినాలి. అయ్యి చాలు అయ్యా, అమ్మమ్మ ఇంకొద్దమ్మా, ఇంక తినలేను, కడుపు నిండింది, ఇంకొద్దు, పొట్ట నిండి, చాలు. మనిషిని చాలు అని తృప్తిగా వాళ్ళ కడుపు నిండా పెట్టగలిగింది అంత అన్నమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచి పని అంటావు, చెడ్డ పనే అమ్మ? మంచి పనే కదా. అవకాశం దొరికినప్పుడు పోగొట్టకుండా ఆ మంచి పని చేస్తానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. అందుకని ఆది అపోస్తులు చేసిన పని అదే. అందరికి అన్నం పెడదామని అందరూ తెచ్చి అక్కడ అపోస్తుల పాదాల దగ్గర వేస్తే తెచ్చిందనంతా వండి అందరికి భోజనం పెట్టేశారు. హల్లెలూయా. ఒకరోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, జీవితకాలం అంతటికి సాలినంత ఆస్తి వాళ్ళకు ఉంటే 30 ఎకరం, 70 ఎకరం, 100 ఎకరం అంతా అమ్మారు. అందరు తెచ్చి అక్కడే పడేసాడు. సచ్చేదాకా అన్నం తిన్నారు. వాళ్ళు ఎక్కడంటే మందిరంలోనే. ఆశీర్వదించబడిన అన్నం తిన్నారు, ఆరోగ్యంగా బ్రతికారు. అందరు ఐక్యంగా ప్రార్థన చేస్తున్నారు, ఏక మనసుతో అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మందిరాన్ని కనిపెట్టుకుని ఉన్నారు. కాబట్టి వారి మధ్య ఏముందంట? ఏక మనస్సు ఉంది. ఒకటే మాట, వేరొక మాట లేదు. మధ్యలో ఒకళ్ళు మాత్రమే కొంచెం తేడా మాట మాట్లాడారు. ఏమని? అయ్యా ఏమని? అమ్మింది ఇంతకేనా అంటేను, కాదులేండి అవన్నీ ఏం కాదులేండి, ఇంతకేలే అమ్మింది, అంతకేలే. అబద్ధం ఆడాడు, అక్కడికక్కడికే పడి చచ్చిపోయాడు. అంటే ఆది అపోస్తుల సంఘం ఎంత ఐక్యంగా ఉన్నది అంటే, ఏ మాత్రం జారి పొరపాటున చిన్న అబద్ధం బయటికి వచ్చిందా అంతే సంగతులు. కొట్టక్కర్లా, తిట్టక్కర్లా, అక్కడికక్కడే భార్య భర్త పడి చచ్చిపోయారు. అంటే అపోస్తులు అంత పవిత్రంగా, అంత ఐక్యంగా, అంత ఆత్మైకంగా ఉన్నారు. అందువల్లనే వారి ద్వారా విశేషమైన అద్భుతాలు జరిగినాయి. ప్రార్థనకు రాని వాళ్ళకి చెమటలు పట్టే భయం కలిగేది. ఎందుకని? వాళ్ళ ద్వారా అక్కడ జరిగే అద్భుతాలు కళ్ళతో చూస్తున్నారు. మంచాల మీద మోసుకొచ్చిన వాళ్ళు లేచి నడిచిపోతున్నారు. కట్లు కట్టి తీసుకొచ్చిన వాళ్ళు, గొలుసులతో బంధించి తెచ్చిన వాళ్ళు లేచి నడుచు వెంటనే బాగుపడిపోతుంటే కళ్ళార చూస్తున్నారు. అమ్మో, దేవుడు అక్కడ ఉన్నాడు, లేకపోతే ఇప్పుడేగా మోసుకెళ్ళింది, మరి ఇప్పుడే లేచి నడిచి వస్తున్నారు ఏంది? అవును, దేవుడు అక్కడ ఉన్నాడు. ఆమేన్. అందుకని దైవ భయం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కలిగింది. ఎవరు వాళ్ళని కదిలించలేకపోయారు. చూడండి 3వ అధ్యాయం
అపొస్తలుల కార్యం 3 అధ్యాయం ఎన్నమ్మా 42 అమ్మా 2:43. అప్పుడు ప్రతి వారికి భయం కలిగింది. ఎప్పుడు కలిగింది భయం? పైనుంచి చూడు 38 నుంచా. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో అప్పుడు బాప్తిసం పొందాక పరిశుద్ధాత్మని వరం పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును అని వారితో చెప్పాను. మూర్ఖులైన ఈ తరం వారి నుంచి వేరై రక్షణ పొందుడి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఇంచుమించు ఆ దినమందు 3,000 మంది మార్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుసుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయం కలిగింది. హల్లెలూయా. పక్కనున్న ప్రతి వారికి భయం కలిగింది. ఎందుకు? వీళ్ళు అపోస్తుల బోధలోనే ఉన్నారు, వేరే బోధలేక పోలా. హల్లెలూయా. అపోస్తుల బోధ ఏంటి? మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ అభిషేకం. ఇది అపోస్తులు బోధించినటువంటి బోధ. ఆ బోధలోనే నిలిచి ఉన్నారు. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక అక్క, మేము అక్కడ చదువుతూ సీతారాత్మ గారి చర్చికి వెళ్ళేటప్పుడు విజయవాడలో ఒక అక్క ఉండే, చాలా ఆత్మీయంగా ఉండే వ్యక్తి. ఆమె ఏం చేసిందంటే బడిపొంతలమ్మ అయింది, హై స్కూల్ హెడ్ మాస్టర్గా మారిపోయింది. మంచి శాలరీ బాగా ఉంది, 1,00,000 పైనే. భర్తకు 1,00,000, భార్యకు 1,00,000, 2,00,000 సంపాదిస్తున్నారు. అంత బాగుంది. ఇప్పుడు లెవెల్ పెరిగింది కాబట్టి ఏం చేసింది, లెవెల్గా తగినట్టు వాళ్ళతోటే ప్రార్థనకు పోవటం మొదలెట్టింది. ఈ హై క్వాలిటీ ఉన్నతమైన స్థాయిలో ఉన్న పెద్ద పెద్ద సదవర్లందరూ కలిసి ఒకసారి చర్చికి వెళ్తున్నారు. ఆ చర్చిలో ఏం బోధ అంటే అపోస్తుల బోధ కాదు, అది వేరే బోధ. ఏం బోధ? బాప్తిసం అక్కర్లేదు, బల్లారాధన అవసరం అక్కరే లేదు, యేసయ్య మనలోనే ఉంటాడు, ఇంక బల్లారాధన ఎందుకు, రొట్టె రసం అస్సలు తీసుకునే పనే లేదు. అబ్బో ఇది భలే బాగుంది, మళ్ళీ 3 రోజులు ఉపవాసం అక్కర్లేదు. హల్లెలూయా. రొట్టె రసానికి వారం వెళ్ళే పని లేదు. అనుకూలంగా ఉంది బోధ, భలేగా ఉందని చెప్పి వెళ్ళిపోయాను. చక్కగా ఆ మందిరానికి వెళ్ళిపోతూ ఉంది. చాలామంది చెప్పారు, చాలాసార్లు విన్నది. కానీ ఆత్మానుసారంగా ఆరంభించిన ఈ యాత్ర ఏమొచ్చింది మధ్యలో, పక్కదారికి వేరే బోధకల్లి వెళ్ళింది. చివరికి అన్ని విధాల నష్టం అయిపోయింది. రొట్టె రసం లేకుండా యేసు శరీరం తిని యేసు రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు. పరలోకానికి వెళ్ళేది వాళ్ళే. ఈ పొంతులమ్మలకి పొంతులీలకి తెలియదు ఈ సంగతి, చదవలేదా? చదివారు, కానీ గ్రహింపు కాకుండా అయిపోయింది. తీరా చూస్తే ఒకదాని వెంబట ఒకటి అన్ని నష్టాలే. చివరికి తల్లిని కూడా పోగొట్టుకుంది, తన ఆరోగ్యం పోగొట్టుకుంది, కూతురు పరిస్థితి బాగలేదు, అన్ని కోణాల నష్టపోయింది. అంత అయినాక అర్థం చేసుకుంది. ఆఖరికి ఒకసారి నేను కలిసా, ఏంటక్క చర్చికి వెళ్తున్నావా? వెళ్తున్నాను, కానీ అదా ఏమంత అనుకూలంగా లేదు. మరి ఎందుకు? మనం పుట్టింది ఎక్కడ? సీతారత్నమ్మ గారి చర్చిలో. పెరిగింది ఎక్కడ? సీతారత్నమ్మ గారి బోధలో. ఎలాంటి ఆత్మ అనుభవంలో పెరిగాం. అప్పుడు బాగానే ఉంది అదం ఆ రోజులు. ఇప్పుడు రావుగా, ఏదో జారిపోయి వేరే ఒక బోధకి వెళ్ళాను. ఇప్పుడు బాధపడుతున్నా నేను. మర్యాదగా మళ్ళీ రానక దగ్గరికి రా, చర్చికాడికి వస్తానయ్యా.
రేపు వారం బల్లారాధన వస్తానని చెప్పి పోయిన నెల డిసెంబర్ మొదటి వారంలో బల్లారాధన తీసుకుని తర్వాత ఇంటికి వచ్చి ఫోన్ చేసింది. అదా అయ్యాలి నేను వెళ్ళాను, మంచిదాను అక్క, అట్టగా కంటిన్యూ అవ్వని చెప్పి. వేరే రకరకాలైన బోధలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మా బోధ బాధగా ఉంటుంది. ఎందుకని 3 రోజులు ఉపవాసం ఉంటావా లేదా? హల్లెలూయా. అది కడుపు ఆత్రపోలకి, ఈ తిండిపోతాళ్ళకి కష్టంగా ఉంటుంది. 3 రోజులు అన్నం నీళ్ళు లేకుండా ఎట్ట ఉండాలి ఉపవాస ప్రార్థన? ఎందుకు తోటోళ్ళు చూడు, మా ఊర్లో ప్రార్థన ఉంది, వారం బల తీసుకుంటారు, ఉపవాసం లేదు, ఉపవాసం లేదు. ఉప్మా తింటారు, ఉపవాసానికి బదులు ఉప్మా తింటారు, పాలు తాగుతారు, ప్రార్థనకు పోయేస్తారు. మొక్కల కూర దీన్ని కూడా పోయి బల తీసుకుని వచ్చే సంఘాలు ఉన్నాయి. అదేంది? శుద్ధీకరణ, పరిశుద్ధపరుచుకోవటం, ఒక క్రమశిక్షణ, అవన్నీ ఏం అక్కర్లేదు. బల తీసుకుంటే చాలు. ఎట్టుంటేనే రొట్టె రక్తం తీసుకున్నావా లేదా అంతవరకే. వారం తీసుకుని దీనికి ఒక క్రమము, ఒక పద్ధతి, కట్టుబాటు, శుద్ధీకరణ అవన్నీ ఏమి ఉండవు. ఇప్పుడు చాలామందికి అవసరం ఏంటంటే అనుకూలమైన బోధ కావాలా. హల్లెలూయా. ఒక ఆయనకి భార్య ఉంది. అయ్యా ఒక్క భార్య ఉండాలి క్రైస్తవులకి. మీకేం తెలుసు? అబ్రహాము గారికి, దావీదు గారికి, సొలొమోను గారికి వాళ్ళకి చాలా మంది భార్యలు వల్ల బైబిల్లో కూడా ఉంది. కాబట్టి మేము కూడా వేరే భార్యని కూడా ఉంచుకుంటాం, అది మా ఇష్టం అని. హల్లెలూయా. ప్రార్థనకు వస్తామన్నా, నీకు ఒక దన్నం, నీ ప్రార్థనకు ఒక దన్నం, నీ కానుక ఒక దన్నం, నీ సందాకు 2 దన్నాలు, పోయిరా బాబు, నాకు అక్కర్లేదు. హల్లెలూయా. విడిచిపెడతావా, మధ్యలో ఉంచుకున్నామని వదిలిపెట్టు అని అంటే అప్పటి నుంచే వల్ల 2-3 భార్యలు. ఇతను మైండ్ సెట్ మారేటట్టుగా లేదు. మార్పు చెందని మనిషి ఎంతకాలం మన మందిరానికి వచ్చినా మనసు సెట్, మనసు మారాలి. అది అట్టాగానే ఉంది. మనం ఎన్నన్నా చెప్పుకొని అట్ట చెప్పాడా, సరేలే ఇప్పుడు చేస్తాడు పో అని ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. నువ్వు 25 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు ఇక్కడ ప్రార్థనకు వచ్చినా చనిపోయిన తర్వాత పరలోకం పోతాను అనుకోవటం భ్రమ. రావు. గేటు దగ్గరకు కూడా పోవు. వినపడుతున్న ఈ మాటలు ఉన్నాయే, వాక్యంలో ఉన్నాయి, ప్రభు చెప్పిందే కానీ కల్పన కథలు కాదు, ఇవే కట్టుకథలు కాదు. కళ్ళతో నువ్వు ఎన్ని చూడాల. మరి ఇంకెప్పుడు మారవా? అట్టాగే ఉంటావా? హల్లెలూయా. నీ స్థితి మారకపోతే, నీ పరిస్థితి కానీ మార్చుకోకపోతే రాకడ దగ్గర పడింది. నువ్వు ఇక్కడే విడిచిపెట్టబడతావు. మిగతా సిద్ధపడిన అందరూ వెళ్ళిపోతారు. హల్లెలూయా. లేదు ప్రియులారా, అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉండే రోజులు కాదు, అన్నీ రెడీ అవుతున్నాయి. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. మనం ఏదైనా లోపాలుంటే సరి చేసుకొని, పొరపాట్లుంటే సరిదిద్దుకొని, మానుకోవాల్సిన ఏమైనా ఉంటే మానుకొని, మార్చుకోవాల్సింది ఏదైనా మనలో ఉన్నట్టుంటే దాన్ని మార్చుకొని సిద్ధపడి ఉంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలువి. అదేముందలే, అలా వాళ్ళు అట్టాగే ఉన్నారు, వాళ్ళతోటి వీళ్ళతోటి మనకు అనవసరం. మనము మన యేసయ్య. హల్లెలూయా. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, యేసయ్యా నన్ను ఆశీర్వదించయ్యా అన్నాడు. ఇంకా ఏం ఆశీర్వాదం? గొర్రె మేకలు ఉన్నాయి, ఇంకా ఒంటెలు గాడిదలు ఉన్నాయి, ఇంకా ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి, 11 మంది పిల్లలు ఉన్నారు, ఇంకా 2 భార్యలు, 2 ఉపపత్నులు అందరూ ఉన్నారు. ఇంకా నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించు అంటున్నాడు. ఏంటి సాలదా? ఇన్ని గొర్రెలు ఎంత ఆస్తి ఉంటే యాకోబుకి ఈ ఆస్తి సాలదా? ఇంకా ఆశీర్వదించు అంటాడేంటి? అక్కడ మనం ఆలోచించాల్సింది శరీర సంబంధమైన ఆశీర్వాదం, డబ్బు ఆశీర్వాదం, బంగారం ఆశీర్వాదం, ఈ ఆస్తి కాదు ఆశీర్వాదం. ఆయనకు అర్థమైంది ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలి. తెల్లారుతుంది యాకోబు, మనుషులు నరులు చూస్తారు, ఈలోగా నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళిపోతా, నేను పోతా, వదిలిపెట్టు అంటే, లేదు ప్రభువా నన్ను ఆశీర్వదిస్తేనే
అప్పుడు నిన్ను విడిచిపెడతా, అందాక విడిచిపెట్టను అంటే కట్టించాడా అయ్యా సదానందరెడ్డి? హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4 3 తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడమ పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడిను. దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిలాడిను. బెతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమైన చాలు. అతడు దూతతో పోరాడి జయమొందెను, కన్నీరు విడిచి అతన్ని బతిలాడాను. ఇప్పుడు దేవునితోనూ దూతతోనూ మగసిరి కలవాడై జయం పొందాడు అంటే కత్తితో కాదు, కర్రతో కాదు. దేవుని పోనీయమంటే పోనీయకుండా కట్టేసినట్టు ఆపేశాడు అంటే అర్థం దేంతోటి? దేవుణ్ణి ఆపగలిగింది దేంతోటి? కన్నీరుతోటి ఆపేశాడు. నువ్వు కన్నీరు గారకుండా ఆపు, అప్పుడు నేను వెళ్ళిపోతా. నువ్వు ఏడుస్తా ఉంటే నేను వెళ్ళలేను. హల్లెలూయా. దేవుడికి ఎంత ప్రేమ, పక్క వాళ్ళతో చెప్పండి. దేవుణ్ణి కదలకుండా ఆపగల శక్తి నీ కన్నీటికి ఉంది. హల్లెలూయా. మన వాళ్ళకి తొందరగా రాదు కన్నీరు కానీ కార్చి ప్రార్థన చేయగలిగితే దేవుణ్ణి కదలకుండా అక్కడే ఆపి అడిగిందేదో పొందుకోగలవు. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి. నీ కన్నీటికి ఎంత పవర్ ఉందంటే దేవుని కదలకుండా అక్కడే ఆపి అడిగిన దాన్ని పొందుకోగలవు. అందుకని అప్పుడప్పుడు ఏం చేయాలా? ఏదన్నా నొప్పి కలిగినప్పుడు ఏడుస్తారు, కళ్ళంటే నీళ్ళు వస్తాయి. ఏదైనా గాయం అయినప్పుడు, లేక మనసు కష్టం దోసింది, ఎవడో అనకూడని మాట అన్నాడు, ఎవరో చేయకూడని కీడు చేశాడు, ఏదో బాధ కలిగింది, అప్పుడు ఏడుస్తారు. అందాక ఏడవరు. లేదు, కన్నీరు కారుస్తూ దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయగలిగితే నువ్వు చేసిన పాపం ఎంతదైనా క్షమిస్తాడు. హల్లెలూయా. నీకు వచ్చిన సమస్య ఎంత పెద్దదైనా సునాయాసంగా తీసేస్తాడు. ఆమేన్. ఆ పరిస్థితి ఎంత గొడ్డుగా ఉన్నా సరే సునాయాసంగా తీసి పక్కనే ఎత్తాడు. నువ్వు ఏడితే ఆయన సాగిపోలేడు. ఆమేన్. నువ్వు కళ్ళ నీళ్ళు కారుతున్నాయి అంటే దేవుడు ఏం చేస్తాడమ్మా? ఏడ్చుకో, నేనే పోతానని వెళ్ళిపోతాడా? వెళ్ళలేడు. దావీదు కుమారుడా, దాటిపోవద్దయ్యా. దాటిపోయాడా? ఆగిపోయాడా? ఆయన కన్నీరు కారుస్తూ బత్తిమై గుడ్డి భిక్షకుడు ఏడ్చి అడిగాడు. ఆగాడా? ఆగలేదా? కళ్ళు ఇచ్చాడా? ఇయ్యలేదా? నన్ను దీవిస్తేనే నిన్ను పోనెత్తానని యాకోబు ఏడ్చాడు. యాకోబు ఏడ్పిని ఆగిపోయి ఆశీర్వదించాడా? అట్టగా దాటిపోయాడా? ఆశీర్వదించాడు. మరి నీ కన్నీటికి? హల్లెలూయా. నీ కన్నీటికి ఆయన ఆపగలవా? ఆపలేవా? ఆమేన్. లేచి నిలబడదాం. హల్లెలూయా. నీ వద్దే అసలు ఆయుధం ఉంది, నీ కన్నీరే. ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే యాకోబు ఆపినట్టు దేవుని నీవు కూడా ఆపగలవు. అడిగిన దాన్ని పొందుకున్నట్టు నీవు కూడా అడుగుతున్నది ఏదో, నీ అవసరమైంది ఏదో ఆయన నీకు ఇవ్వగలడు. అందుకని అపోస్తుల కాలంలో మనం చూసాం, భేదాభిప్రాయాలు కలిగాయి, కానీ దేవుని పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న వారై ఏక ఆత్మ కలిగి, ఏక మనసు కలిగి యేసుక్రీస్తు ఆత్మ ద్వారా సత్క్రియలు చేశారు. అందరూ ఏకంగా ఒకే కొండ భోజనం చేసి ఏకాత్మ పూర్ణులై యేసుక్రీస్తు మీదే వారి దృష్టి, వారి ప్రేమ, వారి ఆలోచన, తలంపులన్నీ నిలిపారు. కాబట్టే వారు దినదినం వర్ధిల్లుతూ వచ్చారు. ఈ సంవత్సరం అంతా ఇంతవరకు కాపాడిన దేవుడు రాబోతున్న కొత్త సంవత్సరంలో నూతన బలం, నూతన దర్శనం, నూతన శక్తితో నింపటకు దేవా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపయ్యా. ఈ సంవత్సరం అంతా గడిచిపోబోతుంది. కొత్త ఆత్మ పొందిని దేవుని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడినై
ఆత్మ పూర్ణురాలునై కొత్త సంవత్సరంలోకి నేను వెళ్ళాలా, నన్ను నీ ఆత్మతో నింపండి. ఏకాత్మ కలిగి యేసుక్రీస్తు యొక్క మంచి మనస్సు కలిగి నేను ఆత్మీయంగా ఎదగాల. కన్నీరు కార్చితే నువ్వు దాటిపోలేవు. కాబట్టి కన్నీటి ప్రార్థనా జీవితం నాకు ఇయ్యని అడుగుదాం, ప్రార్థన చేద్దాం, చేతులు ఎత్తుదాం. అవసరాల కోసం కాదు, ఆయన సన్నిధి కోసం ఏడ్చి ప్రార్థన చేద్దాం. నాకు అది ఇవ్వయ్యా ఇది ఇవ్వయ్యా కాదు, నాకు ఆ రోగం తీసే, ఈ నొప్పి తీసే, ఆ బాధ తీసే, ఆ ప్రార్థనలన్నీ తర్వాత సంగతి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని, ఆయన సన్నిధిని అడుగు. ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపయ్యా. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నావు, నీ ఆత్మతో నన్ను నింపు. నీ వాణిగా నీ దానిగా నన్ను అంగీకరించయ్యా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. దయాళుడైన దేవ, కృప కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. కూడి వచ్చిన నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా. ఆశీర్వదించండి. ప్రత్యేకించి ఇంతవరకు నీ సన్నిధిలో గడిపిన దానికి తగిన ప్రతిఫలం వారి జీవితాల్లో ఒక్కొక్కరు అనుభవించుదురుగాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆత్మలో బలపరిచి కృపలో నీ బిడ్డలందరిని దాచి భద్రపరచమని, వారి ప్రార్థన విజ్ఞాపనలకు సమాధానం దొరికిందని సంతోషంతో నీ బిడ్డల సాక్ష్యం చెప్పుదురుగాక. ప్రభుని ఉచితమైన కృపతో బిడ్డలకొక్కరిని బలపరిచి నూతన దర్శనం, నూతన అభిషేకం, నూతన ఆలోచన ఇచ్చి ఆత్మలో అభివృద్ధిపరిచి మహిమగల నీ రాకకై వారి వారి కుటుంబ సమేతంగా బిడ్డలందరినీ సిద్ధపరచమని కోరుకుంటూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయిండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందరికి వందనాలు.